రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంత్ సదానందగిరి బాబాజీ. మనందరం కూడా అంటే 109 సంవత్సరాల బాబాజీ అని చెప్పి అనుకుంటూ ఉంటాం, పిలుచుకుంటూ ఉంటాం. మరి బాబాజీ ఇప్పుడు నా ముందున్నారు. బాబాజీ ముందే నేనున్నాను. మరి బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బాబాజీ. జై గురుదేవ్. బాబాజీ కొన్ని సార్లు నిద్రలో కలలు వస్తూ ఉంటాయి, చాలా ఎక్కువగా. కొన్నిసార్లు పిచ్చి కలలు, పీడ కలలు, కొన్నిసార్లు స్వామివారే కల్లోకి వచ్చినట్లుగా, ముఖ్యంగా శివుడు కలలోకి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే కొంతమంది ఆ వచ్చిన టైంని బట్టి, వచ్చిన విధానం, కలలో ఏమొచ్చిందో దాన్ని బట్టి నెక్స్ట్ మనకి ఎలా ఉండబోతుంది అనేది కూడా డిసైడ్ చేసుకుంటారు. అసలు నిజంగా స్వామి కల్లో వస్తే ఏం జరుగుతుంది? మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు అంటే కళల శాస్త్రం అనేది ఒకటి రాశారు. ఏ కళలు ఏ సమయంలో వస్తే వాటి ఫలితాలు ఏమి, ఎన్నాళ్లలో వాటి ఫలితాలు కలుగుతాయి, ఇక్కడ కలగనిన టయానికి ఈ మధ్య గ్యాప్కు టైంకు కళలకు పాములు కనపడతాయి ఏంటి, కుక్కలు కనపడతాయి ఏంటి, జంతువులు కనపడతాయి ఏంటి, పగవాళ్ళు కనపడతాయి ఏంటి, మంచి ప్రేమికులు కనపడతాయి ఏంటి, అంటే ఇష్టపడే వాళ్ళు కనపడతాయి ఏంటి, వాటి ఫలితాలు ఏంటి అనేసి కళల శాస్త్రం ఒకటి చెప్పింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేవాడు కూడా ఆ కళల గురించి పెద్దగా ప్రయోగాలు చేశాడు. ఫ్రాయిడ్ కళలు 90% ఎందుకు వస్తాయి అంటే ఈ మనస్సు ఆడిచ్చే ఆటలన్నీ మైండ్లో రికార్డ్ అయిపోతూ ఉంటాయి. పగలు మీరు బస్సులో పోతూ ఉంటారు, మీ ముందు సీట్లో ఎవరో ఇద్దరు ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూ ఉంటారు, మీకు ఆ విషయంకు సంబంధం లేదు, కానీ ఈ చెవులు వినేసాయి, వినంగానే లోపల పోయి రికార్డ్ అయిపోయినాయి. మీకు తెలియకుండానే రాత్రి ఆ రికార్డు మళ్ళీ ఆన్ అయిపోతుంది. మీకు తెలియని ప్రదేశానికి మీరు అక్కడికి, ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఆ ప్రదేశానికి మీరు వెళ్ళిపోతారు కలలో. అదే సూక్ష్మ శరీర యానం అంటే ఇంకోటి. కళల్లో ఈ నిద్రాస్థితిలో మానవుడు సూక్ష్మ శరీర ప్రయాణం చేసేస్తున్నాడు తనకు తెలియకుండా. సాధనతో దాన్ని పెంచుకునేది వేరే విధానం. ఇప్పుడు సబ్జెక్ట్ కళలది కాబట్టి సూక్ష్మ శరీర యానం గురించి మనం అక్కర్లేదు. కళలు అంటే 90% ఈ సూక్ష్మ శరీరం చేసే ప్రయాణాలు. వీటిలో మంచి చెడు మన ఆలోచనలు ఏమున్నాయో వాటికి తగినట్లే రిఫ్లెక్టేషన్గా 90% వస్తాయి. ఒక మానవుడు 6 గంటలు నిద్రపోతున్నాడు అంటే ఇంచుమించు 5 గంటల సేపు వానిది కలల నిద్ర. 5 గంటలు సౌండ్ స్లీప్ అనేది సుషుప్తి అవస్థ అంటారు మనోళ్ళు. ఎంత ఆలోచించి జాగృత అవస్థ, నిద్రావస్థ, సుషుప్తి అవస్థ, తురీయం అని 4గా మార్చారు. తురీయం అంటే వీటన్నిటికీ సాక్షిభూతంగా ఉండే ఆత్మస్వరూపం. ఆ సుషుప్తిలో తాను ఆత్మస్వరూపుడిగా మిగిలిపోతాడు. అక్కడ మనస్సు లేదు, ఇంద్రియాలు లేవు. ఇంద్రియాలు ఎలాగూ లేవు నిద్రపోయినప్పుడే. ఏదీ లేని స్థితిలో తానుగా ఉండిపోయి రమించే స్థితిని సుషుప్తి అంటాం. కానీ ఆ సుషుప్తిలో పొందిన ఆనందాన్ని మానవుడు బయటికి పొద్దున లేసి ఐ హ్యాడ్ ఎ వెరీ సౌండ్ స్లీప్, నేను చాలా బాగా నిద్రపోయాను అంటాడు. ఈడేమో పడుకొని ఉండడు, ఈయన్ని దాటుకొని ఇంకోటి పోతే కూడా తెలియదే. అటువంటిది ఈయనకి మళ్ళా ఈ అనుభూతి ఎట్లా కలిగింది? ఈ అనుభూతి చెందుతున్నవాడు ఎవడు? లోపల ఉన్నటువంటి ఆ తురీయ బ్రహ్మ ఆత్మ. తాను ఎప్పుడు ఆ నిజస్థితిలో ఉండాలంటూ. కానీ ఎప్పుడైతే మనిషి నిద్రలో నుంచి మెలకువకొస్తాడో మనసు మేలుకుంటుంది. ఇంకా ఆ మనసు చూసిన కళ్ళు, వింటున్న చెవులు, చూస్తున్న వాసనలు, చూస్తున్న రుచులు, స్పర్శలు, వీటి ప్రపంచంలో పడిపోయి మునిగిపోయి వీడిని పాడు చేస్తాం. వీటన్నిటి రికార్డింగులు 90% వస్తుంటాయి. ఇట్లా కాకుండా సూచనాత్మకమైన కళలు వస్తూ ఉంటాయి. బ్రహ్మముహూర్త సమయంలో వచ్చే కళ తొందరగా ఫలితాలు ఇస్తుంది. అంటే అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా జరుగుతుంది అని ఫలితాలు అలాగనే ఉంటాయి.
అంటే ఇంకా కళల శాస్త్రం లోపలికి డీప్‌గా వెళ్ళి ఏ కళ యొక్క ఫలితం ఏది అని చెప్పుకుంటే గంటలైతుంది. ఇది మనకు సంబంధం లేదు. మీరన్నట్టుగా నెగెటివ్ కళలు, పాజిటివ్ కళలు ఆ! ఏవైనా గానీ తొందరగా ఫలితాలనిస్తుంది. హుహు. అందుకే మన పూర్వీకులు ఏం చెప్తారు, చెడ్డ కళ వచ్చిందంటే లేసి కాళ్ళు కడుక్కొని మళ్ళీ పడుకో అంటారు. అవును. మంచి కళ వస్తే తలరా స్నానం చేసి ఇంకా నిద్రపోవద్దు అంటారు. హ్మ్. అంటే ఆ కళ తొందరగా ఫలించాల. మంచి కళ వస్తే హ్మ్. 3:30, పడుకోవద్దు. 4 గంటల టైంలో వచ్చింది, మెలకు వచ్చింది, చూశారు. కళ మంచిది అని మీకు అనిపిస్తే వెళ్లి స్నానం చేసి ఇంకా మళ్ళీ పడుకోకూడదు. ఆ! అదే చెడ్డ కళ అనిపించింది మీకు, వెంటనే వెళ్ళిపోయి కాళ్ళు కడుక్కునేసి హ్మ్. మళ్ళీ వచ్చి పడుకోవడం. అందుకే మన వాళ్ళు చెడ్డ కళలు రాకుండా ఉండేదానికి ఒక మంత్రం కూడా పెట్టారు. ఏంటి బాబాజీ? రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనకాలే పటే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. వీళ్ళ పేర్లు హ్మ్. రామం, స్కందం అంటే సుబ్రహ్మణ్యుడు, రామ్ అంటే రాముడు, సుబ్రహ్మణ్యుడు, హ్మ్. రామం, స్కందం, హనుమంతం హనుమంతుడు, ఆ! వైనతేయం గరుత్మంతుడు, వృకోదరం భీముడు. హ్మ్. వీళ్ళ పేర్లు తలుచుకున్న మంత్రం చేత దుస్వప్నం తస్య నశ్యతి ఆహాహా! అనేసి రాత్రి అది అనుకొని ఇట్లా అని ఇట్లా పూసుకోమంటారు. అరికాలుకి. మన అరికాలకు హ్మ్. మనమే పూసుకోవడం అని అంటారు. హుహు. అరికాలకు ధూళి ఉంటుంది. అవును. ఎంత కాళ్ళు కడుక్కొని పడుకున్నా గానీ ఉంటుంది. ఈ ఒళ్ళు మట్టి ఉంటుంది. ఈ అరికాళ్ళు ఎప్పుడు భూమిని అటాచ్ అయ్యి ఉంటాయి. హ్మ్. 90% నిద్రపోయినప్పుడు తప్ప మానవుడు కాళ్ళు కిందనే పెట్టుంటాడు. నడుస్తాడు, తిరుగుతాడు, పరిగెత్తాడు, ఏమైనా చేస్తాడు. అవును. ఆ భూమి అటాచ్‌మెంట్ ఉంటుంది. హ్మ్. ఆ భూమాత యొక్క శుభం నీకు కలగాల అని ఆ కాళ్ళని తీసుకొని ఇట్లా అనుకోని పడుకోరా బాబు అంటాను. హ్మ్. సైకలాజికల్‌గా చూస్తే కూడా నేను ఇట్లా పెట్టుకున్నాను. నాకు ఈ పొద్దు రాత్రి కలలు రావు అని వీడు ఆటో సజెషన్ ఇచ్చుకున్నట్లు. హుహు. ఆ ఆటో సజెషన్ ప్రకారమే జరిగిపోతుంది. జరుగుతుంది. సో, వాళ్ళు ఎంతెంత ఆలోచిస్తారమ్మా మన పూర్వీకులు. ప్రతి హ్మ్. చిన్న విషయంలో కూడా అవును. మనం వాటిని పట్టుకోలేకపోతున్నాం. హ్మ్. పిచ్చితనం ఇట్లా అని ఇట్లా పెట్టుకుంటే నిద్ర బాగుపడతదా అని ఆ! అంటారు. ఓకే. ఓకే. నీలో కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఇట్లా హ్మ్. పెట్టుకుంటే నాకేమో అయిపోయింది అన్న అయిపోయింది. ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆ కాన్ఫిడెన్సే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సౌండ్ స్లీప్ వచ్చేస్తుంది. అన్నీ వచ్చేస్తాయి. హ్మ్. హ్మ్. అదట్లా. మరిప్పుడు మీరన్నట్టు శివుడే కలలో వస్తే మనకేదైనా ఇండికేషన్ ఇస్తున్నాడు అనుకోవాలా? లేకపోతే మనం ఎలా మనకాయన దర్శన భాగ్యం కలిగిందనుకోవాలా? అదృష్టం కదా! పరమాత్ముడు కళ్ళకు కనపడము అది విష్ణువు, నారాయణుడో, హరియో ఎవరో ఒకళ్ళు. హ్మ్. ఆ దివ్యమంగళ రూపము ఆ రూపంగా అన్నా కళల్లో అయినా కనపడగలగడం ఎంతో పుణ్యవంతమైన విషయం. హ్మ్. అనవసరంగా భయపడిపోయి మీరు శివుడు శ్మశానవాసి వాడు ఆ! కనపడినాడంటే ఈడు తొందరగా ఎళ్ళిపోతాడు ఇంకా అనుకోని పిలిచేదానికొచ్చాడు. ఆ! ఇయన్నీ పిచ్చి భ్రమలు కలిగిస్తారు. అంతే. భ్రమ మాత్రమే. వాస్తవం కాదు. ఎక్కడికెక్కడికి నువ్వు ఏమేమి చేసినా ఆఖరికి రావాల్సిన చోటు ఇదిరా అని నీకు గుర్తు చేసేదానికి ఆయనకు శ్మశానవాసి అనే పేరే గాని, ఆయన అంత ఏం లేనివాడు కాదు. సర్వైశ్వర్య సంపన్నుడు, సకల ఐశ్వర్య ప్రదాత. హ్మ్. మరి ఆ దివ్యమంగళ రూపము మెడలో పాముతో, త్రిశూలముతో, 3 కండ్లతో, పైన శిఖలో గంగతో ఆ మహానుభావుడి దర్శనమైతే ఇంక దానికి మించిన భాగ్యం ఏంటి? అవును. బాబాజీ భగవంతుడికి పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆఖరణ హారతి ఇస్తూ ఉంటాం. హ్మ్. అసలు ఈ హారతి ఎందుకివ్వాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. హారతి ఇచ్చేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి అంటూ ఉంటారు. విశేషంగా కొంతమంది పూజ కూర్చొని చేసి హారతి కూడా కూర్చొనే ఇస్తారు. కొంతమంది పూజంతా కూర్చొని చేసి హారతి సమయానికి లేచి నించొని హారతిస్తూ ఉంటారు. అసలు సరైన విధానం ఏంటో కూడా వివరించండి. నిలబడి హారతి ఇవ్వడమే ఉత్తమం. యాక్చువల్‌గా ఈ హారతి ఇచ్చేదానికి గుళ్ళల్లో మొదలైంది. హ్మ్. ఆ కాలపు గుళ్ళల్లో ఒక్క లోపలి గర్భగుడిలో ఉన్న ఒక చిరు దీపము తప్ప, ఆ! ఈ కరెంటులు, పాడు ప్రదేశాలు ఉండేది కాదు. ఆ చిరు దీపంలో ఆ దివ్యమంగళ రూపం లోపల ఉండేది దేవి, దేవత, శివుడు హ్మ్. ఏ దేవి దేవత అయినా ఉండవచ్చు. ఆ! వాళ్ళు ఆ చిరు చీకటిలో సరిగ్గా కనపడరు. హ్మ్. ఈ భక్తుడు పోయినప్పుడు అక్కడున్న అర్చక స్వామి హ్మ్. కర్పూరంతో ఆ దివ్యమంగళ రూపాన్ని చూపిస్తాడు. ఆ!
అప్పుడు ఆ కర్పూరపు వెలుగుల్లో దగదగల్లో ఆ పైన ఉన్నటువంటి ప్రభ, ఆమె ఆ చేసుకున్న మగాడైతే ఆ తల కిరీటము, హ్మ్. ఆయుధాలు ఏమి ధరించినారు, ఏ విధంగా కూర్చొని ఉన్నారు, హ్మ్. ఏ వాహనం మీద, సింహ వాహనమా, మయూర వాహనమా, హ్మ్. మూషిక వాహనమా, ఏ దేవత ఉంటాయి, ఆ! అవన్నీ తెలిసి ఆపాద తలమస్తకము ఆ దివ్యమంగళ రూపాన్ని ఈ హ్మ్. దగదగల వెలుగులో మనం కళ్ళారా చూసి దాన్ని మన దృష్టిపథంలో నిలుపుకునే దానికోసం అక్కడ హారతి ఇవ్వబడుతుంది. ఓహ్! దాన్ని అట్లాగనే సాంప్రదాయంగా గుడికి పోలేని వాడు ఇంట్లో గుడి పెట్టుకున్నాడు అంటే వాని చిత్రపటాలు, పూజా అదే. గది అంటున్నాం. పూజా మందిరం. హ్మ్. ఆ పూజా మందిరం అని పెట్టుకున్నప్పుడు ఆయన ఇచ్చాడు కదా, నేను ఇయ్యాలని ఇస్తున్నాను. హ్మ్. ఈడ అన్ని కళ్ళకు స్పష్టంగా కనపడుతూనే ఉన్నాయి. అవును. ఆ కనపడే దాంట్లో కూడా ఒక విచిత్రం. హ్మ్. ఏ దేవుడిని పెట్టుకుంటే ఏ దేవుడిని కోపం వస్తుందో అని 112 ఫోటోలు ఆడ పెట్టుకొని ఉంటారు. అవును. అన్ని ఫోటోలకు కలిపి ఒక్క హారతి ఇస్తారు. ఎవడికి ఇచ్చినట్లు అది? ఆ! అలా ఇన్ని ఇవ్వొద్దు. ఫోటోలకు బట్టి తిప్పేస్తారు. అవును బాబాజీ. మీ కులదైవము, మీ ఇష్టదైవము, మీ సాంప్రదాయ దైవము ఏదుందో ప్రధానంగా హ్మ్. ముందు దానికివ్వాలి. ఇవ్వదలుచుకుంటే నువ్వు అక్కడ నరసింహస్వామిని పెట్టావు, శివుడిని పెట్టావు, హ్మ్. కృష్ణుడిని పెట్టావు అనుకో. ఏదో నింపి పెట్టేయాలని పెట్టేసుకున్నావు. హ్మ్. పెడితే కృష్ణుడికి ఖచ్చితంగా హారతి, హ్మ్. నరసింహస్వామికి హారతి, నీ కులదైవానికి అంటే విడివిడిగా ఇవ్వాలి. ఎవ్వరికి పెడతారో ఎన్ని ఫోటోలు ఉంటే అన్ని పెట్టాలి. ఆహా! గంపగుత్తగా పెట్టేసి ఓ గోడ నిండా ఫోటోలు పెట్టేసి ఆశ కదా, ఏ దేవుడిని ఇడిచిపెడితే ఎవడికి కోపం వస్తుందో, వాడేం భయము. వరమీడో, ఆ! ఈ ఆశలో అంటే కొంత మళ్ళా ఇంత భయము, కొంత చేసి ఆశ. వాడికి ఇంతమందికి కలిపి ఇంత కొత్త చిన్న హారతి ఇచ్చేస్తున్నాను. ఆశలు జాస్తి. అవును. ఇప్పుడు మరి బాబాజీ అంటే ఏ దేవతా మూర్తికి సెపరేట్‌గా హారతన్నారు. ఒకేసారి హారతి కర్పూరం ఏసి విడివిడిగా ఒకరికి అయిపోయిన తర్వాత ఒకరికి అదే హారతి ఇవ్వచ్చా? ఉమ్. ఇవ్వచ్చు. ఈయనకు హారతి 3 సార్లు ఇచ్చేశారు. మీరు తీసి కింద పెట్టారు, కళ్ళకు అద్దుకున్నారు. హారతి హరించిపోయింది. ఓహ్! అంటే దాని అర్థం ఏంటి? హ్మ్. కర్పూరం ముందు మీ కళ్ళకు కనపడతాంది. హ్మ్. వెలిగిచ్చారు. మండి, మండి, మండి పోయింది. ఆ! ఆ కర్పూరం గాలిలో కలిసిపోయింది. అంటే సైన్స్ ప్రకారం చెప్తే వస్తువు, పదార్థం నాశనం కాదు, మారుతుంది. ఆ! ఇప్పుడు అది ఘన రూపం నుంచి వాయు రూపంలోకి మారిపోయింది. మారిపోయింది. మనకక్కడ ఏం కనపడడం లేదు. అవును. నాది ఏమీ లేదు, నేను ఎప్పటికీ ఇలాగ నీలో కర్పూర హారతిలాగా లీనమైపోవాలా ఆ! అన్న భావనతో ఆ హారతికి సింబాలిజం. హుహుహు. చూడటము, చూపడము అనేది గర్భగుడిలలో ఆ అర్థంతో ఉంటుంది. హ్మ్. నిజమైన అర్థం హారతి ఇవ్వడం అంటే నన్ను నేను హారతి ఇచ్చుకుంటున్నాను. నేను కరిగిపోయి నీలో కలిసిపోవాలి. హ్మ్. ఆ భావనతో అక్కడ అది ఇస్తారు. ఆహాహా! మళ్ళీ ఇప్పుడు ఈ హారతి స్వామికిచ్చిన తర్వాత గూడా మళ్ళీ వాటర్‌తో ఇట్లా 3 సార్లు తిప్పిన సంప్రోక్షణ తర్వాతే చేసి అలా సంప్రోక్షణ నిజంగా అంటే మనం ఇంట్లో నిత్యము గూడా అదంతా చెయ్యాలా బాబాజీ? సాధారణంగా అది గుళ్ళల్లో అర్చకులు చేసే పని. హ్మ్. ఆయనకు 3 సార్లు హారతి ఇచ్చినాక ఒక విధంగా అది దిష్టి కూడా. స్వామికి. హ్మ్. ఆ దిష్టి చేసింది జనాలకు ఇవ్వకూడదు అని దాన్ని హరణంగా నీళ్లు తోసేస్తారిట. ఓహోహోహో! ఆ దిష్టి హరణం అయిపోయింది. ఆయనకు శుభం జరిగింది. హ్మ్. ఇప్పుడు ఆయనకు చూపించిన ఆ దివ్యమంగళ రూపాన్ని చూపించగలిగిన ఈ హారతిని మీరు కూడా కళ్ళకు అద్దుకోండినా. హ్మ్. అసలు హారతి అర్థాన్ని తెలుసుకోండి. కరిగిపోయి ఆయనలో ఐక్యం అవ్వడము అన్న భావన దీంట్లో ఉందిరా బాబు. హ్మ్. అందుకని తీసి కళ్ళకద్దుకోండి. ఇంతవరకు ఇదే మీకు దేవుణ్ణి చూపించింది. హ్మ్. ఇప్పుడు ఆ చూపించిన దానికి కృతజ్ఞతగా దానికి ఒక నమస్కారం మీరు పెట్టుకోండి హ్మ్. అనేసి హారతిగో. ఇప్పుడు హారతి ఇచ్చిన తర్వాత స్వామికి గూడా కళ్ళకద్దుతారు. ఆ వాటర్‌తో ప్రోక్షణ ఇది చేసిన ఒక తర్వాత చిన్న పిచ్చి తప్పు. ఆ! మళ్ళీ వానికి మనం ఇచ్చేది ఏందో అర్థం కాదు. ఆ! ఇవ్వకూడదలా. హారతి ఇవ్వాలి. ఆ! అది తీసి కింద పెట్టాలి. ఒక చుక్క ఒకసారి నీళ్ళు లైన్ వదలాలి. దానికి మనం నమస్కారం చేసుకోవాలి. అంతే. కళ్ళకద్దుకునేది లేదు. వానికి నమస్కారం అంతే. చూపించేదేంటి? వాడికి ఇంతసేపే తిప్పాం 3 సార్లు. తిప్పాము. ఇంక తిప్పింది కాకుండా మళ్ళా పట్టుకొని ఏసుకోవడం అంటే ఏమది? ఆ! ఎక్కడెక్కడి నుంచో చిన్న చిన్నయి అంటే వాళ్ళకు ఈ ఆశలు అధికమో ఏంటో తెలీదు.
ఏమో చేసేసాం. ఆ ధూపం కూడా చూపించి ధూపం సాగ్రపోయామి అయిపోయింది. ఆ! దాన్ని పట్టుకొని వాడి ముఖానికి అంటారు. తగిలేటట్టు కొట్టాల. అవును. అంతవరకు వాడికి పోదా వాసన. కర్పూరపు వెలుగులు కూడా అంతే. హ్మ్. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిగా ఇవన్నీ అంటే ఇట్లా అనుకుంటూ పోతే ఎక్కడికి పోతామో మనం. ఆ! శుక్రాచార్యుడికి ఆయన పొడిచిన కన్ను ఏది అనే ప్రశ్న వస్తా ఉంది రాను రాను లోకంలో. ఆ! ఆ! ఇప్పుడు మళ్ళీ అంటే ఈ హారతి ఇచ్చినా, ఇవ్వకపోయినా, ధూపం వేసినా, వేయకపోయినా స్వామికి మనం భక్తితో చేసిన ఆ పూజా ఫలము ఉంటుందా బాబాజీ? షోడశోపచార పూజ అంటే షోడశోపచార పూజగానే చెయ్యాలి. ఆ! యజ్ఞోపవీతం పెట్టాలి, మధుపర్కం పెట్టాలి, నూతన వస్త్రాలు పెట్టాలి, హ్మ్. చామర వీచేయామి, వింజామరం వీచేయామి, ఇవన్నీ ఉన్నాయి కదా. హ్మ్. అశ్వారోహణం, గజారోహణం చేసేయగలిగిన శక్తి ఉంటే హ్మ్. షోడశోపచార పూజ. ఆ! మన వాళ్ళు ఆ పద్ధతి పెట్టినారు. 16 రకాల ఇవి ఉండాలి దాంట్లో. ఉపచారాలు. హ్మ్. షోడశోపచార పూజ. కానీ షోడశోపచార పూజ మీద మనం ఏం చేస్తున్నాం? ఆ! అగరబత్తీలు వెలిగిస్తున్నాం, దీపం వెలిగిస్తున్నాం, అవును. నైవేద్యం పెడుతున్నాం, హారతి ఇస్తున్నాం. అంతే. 4, 5 5 చేస్తున్నాం. చేస్తున్నాం. హ్మ్. పేరుకేమో షోడశోపచార మంత్రాలన్నీ చదివేస్తున్నాం. హ్మ్. సమర్పయామి సమర్పయామి అంటున్నాం. పరికల్పయామి అనాల. పంచోపచార పూజ చేసినప్పుడు పరికల్పయామి అనాలా? ఏ మనము అసలు బయట పూజలు చేసేటప్పుడు అక్యురేట్గా ఏది చెప్పారో అది ఇయ్యాల. ఆ! ఆ! ఇవ్వలేని సందర్భం ఏర్పడినప్పుడు మానసిక పూజ. హుహు. పరికల్పయామి. ఓకే. నా హృదయ క్షేత్రంలో సువర్ణ ఖచ్చిత సింహాసనం పరికల్పయామి, హ్మ్. ఆవాహయామి, వరదో భవ, స్థిరో భవ. హ్మ్. అప్పుడు ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆహా! ఇక్కడ ఊరికనే రత్నఖచిత సింహాసనం తత్పశ్చాత్ అచ్యుతాం సమర్పయామి. ఇది మళ్ళీ అక్షంతలు ఏమో దండిగా ఉంటాయిగా, అవును. అవి వేసేసి కొట్టేయడమే. అంతే. అవన్నైనా వేసేస్తారు హ్మ్. ప్రతి దానికి. లేనప్పుడు పరికల్పయామి అనుకోండి. ఓకే. ఓకే. నా హృదయంలో భావిస్తున్నాను స్వామి, నాకు ఆ శక్తి లేదు, హ్మ్. నూతన వస్త్రాలు నేను పెట్టలేను, పరికల్పయామి. అంతే. రత్నఖచిత సింహాసనం లేదు, పరికల్పయామి. హ్మ్. అక్కడ ఏది లేదో అవన్నిటికి అది పెట్టేసి చూన్నది ధూపం ఆగ్రాపయామి, హ్మ్. నీరాజనం దర్శయామి, దీపం దర్శయామి, ఇవి చెప్పుకోవచ్చు. ఆహాహా! ఇవన్నీ అంటే ఇవన్నీ నాకేం తెలీదు. నేను నార్మల్‌గా అంటే ఏ దేవుడినైతే ఆరాధిస్తున్నానో, ఆ దేవునికి సంబంధించిన నామం చెప్పుకొని నార్మల్‌గా దీపారాధన చేసి హారతిస్తాను అనంటే, అది పూజ కింద లెక్కలోకొస్తుందా బాబాయ్? దీపారాధన హారతి కూడా అక్కర్లేదు. ఆ! దీపారాధన చేసి ముందు ఆ దేవుడి దగ్గర ఒక దీపం వెలిగించి నైర్మల్యం అంతా తొలగించి హ్మ్. శుభ్రంగా ఆయనకు ఒక పటం కట్టి ముఖమంతా బొట్లు నింపకుండా, ఆయన ముఖమే కనపడకుండా బొట్లు నింపేస్తారు. అవును. ఆయన చేతికి, అవును. కాళ్ళకు, ముక్కుకు, చేతులకు అన్నిటికి. అవును. ఇంకేంది వాడు కనపడేది? ఆడ కనపడాలి. హ్మ్. ఏదో ఆయనకే ఒక బొట్టు ఉంటుంది. ఆ ఉన్న బొట్టు దగ్గర ఒక బొట్టు పెట్టండి. ఆ! నైర్మల్యం తీసి శుభ్రంగా తుడిచి, హ్మ్. ఉంటే పూలదండ ఒకటి వేసి, ఓ బొట్టు అక్కడ పెట్టేసి, అక్కడ ఒక దీపం వెలిగించి, హ్మ్. ఆ దీపాన్ని ఆయన్ను చూసుకుంటూ, అక్కడ కొంచెం సేపు మనసును నిలపగలిగి చేసిన పూజ కూడా ఆయనకే చేరుతుంది. హ్మ్. పటాటోపంగా ఎంత చేసినా అదే జరుగుతుంది. ఆ! ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏ చిన్నది చేయలేకపోయినా, ఏది తక్కువగా ఉన్నా భయపడిపోతూ ఉంటారు. ఈరోజు పూజకి ఇది లేదు అని చెప్పి. ఆయనకి ఇవన్నీ అన్నీ ఆయన ఇచ్చాడమ్మా. ఆయనకు మనం ఇవ్వడం ఏంటి? హ్మ్. హ్మ్. మనమంటూ ఇవ్వగలిగితే మన మనస్సు మాత్రమే ఇవ్వగలగాలి. హ్మ్. అందుకే మన పూర్వీకులు మనకు ఈ టెంకాయ సాంప్రదాయం మీ దక్షిణ భారతదేశంలో పెట్టినారు. ఆ! ఈ టెంకాయ కొడుతూ, కొడుతూ, కొడుతూ ఏదో ఒక రోజు నీ దగ్గర ఉన్న టెంకాయ కొడతావేమో. నీ హ్మ్. దగ్గర ఒక టెంకాయ ఉంది గదా! ఏది? అహంకారమా? తలనా? నీ మనస్సు అనే టెంకాయ. ఓకే. ఈ మనస్సు అనే టెంకాయ, హ్మ్. దానిపైన ఈ బయటి టెంకాయలకి ఎట్లయితే పీసు ఉందో, ఆ! మన మనస్సు అనే టెంకాయ మీద ఆ! కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్య, ఈర్ష్య, ద్వేష, పగ, అసూయ, ఇన్ని రకాల బంధాలు దానికి అంటుకొని ఉన్నాయి. అవును. మెల్లమెల్లగా వీటన్నిటిని తీసేస్తే ఒక గట్టి చిల్కా వస్తుంది. హ్మ్. హ్మ్. ఆ,
చిప్ప వస్తుంది. ఉమ్, ఆ చిప్ప మన అహంకారం. ఓ బీజంతా తీసేసినప్పుడు అక్కడ పిలక ఉంటుంది. ఆ పిలక ఉన్నప్పుడు 2 కళ్ళు కనపడతా ఉంటాయి నల్లగా. ఆ, ఆ, పిలక మధ్యలో ఇంకోటి ఉంటుంది కన్ను. టెంకాయ కొట్టేసినాక పిలక తీయమంటారు. అవును. ఎంత మనోళ్ళు ఆలోచన చూడండి. టెంకాయ కొట్టినాక పిలక తీరా అంటారు. ఉమ్, ఆ పిలక తీసినప్పుడు అప్పుడు మూడో కన్ను కనపడుతుంది. ఉమ్, అప్పుడే కొట్టిన టెంకాయ ఎలాగుంటుంది? తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. అయ్యా ఇప్పుడు నా మనస్సులో కామ క్రోధ లోభ మద మోహం ఆశ్చర్యాలు లేవు. ఈర్ష ద్వేష పగ అసూయ లేవు. ఉమ్, అహంకారం కూడా నా పగలగొట్టి నా తెరిచిన మనసును నీ కాళ్ళ దగ్గర పెడతాను. నేనంటూ ఇవ్వగలిగింది ఇది అని చెప్పేదానికి సాంకేతికము ఉమ్, టెంకాయ. ఇప్పుడు ఏది మన మనసులో లేదు, ఆ, అహంకారం కూడా లేనప్పుడు మన జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది అనే దానికి ఆ పిలక తీసినప్పుడు అక్కడున్న మూడవ కన్ను కనపడుతుంది. ఓ అంతవరకు కనపడుతున్న బయటి 2 కళ్ళు మన దృశ్య ప్రపంచం. ఉమ్, ఆ మూడో కన్ను మన జ్ఞాన నేత్రం. అవునే. ఆ తర్వాత ఆ టెంకాయకి 3 గీతలు ఉంటాయి. ఉమ్, సత్వతమో రజోగుణాలు. అవును. పగలగొట్టేసినప్పుడు అవి విడిపోయినాయి. ఉమ్, ఇంకా అక్కడ ఏమీ లేవు. ఏమీ లేవు. నాలో ఇంకేమీ లేదు. ఓకే. నా మంచి స్వచ్ఛమైన హృదయాన్ని నీకు అర్పణ చేసినాను అనే భావంతో టెంకాయ పెడతారు. మీ దక్షిణ భారతదేశంలో ఇది ఎక్కువ. అవును. మా వైపు మిఠాయిలు పెడతాం కానీ టెంకాయలు మాకు దొరకవు, పెట్టం. మరి మిఠాయిలు పెట్టడానికి అర్థం ఏంటి బాబాజీ? ఉమ్. మిఠాయిలు నైవేద్యం కింద మాత్రమేనా నివేదన చేయడం? మధురం, ఉమ్, స్వీట్. ఆ, స్వీట్ ఇష్టపడని వాడు ప్రపంచంలో ఉండరు. ఎవ్వడు ఉండడు. స్వీట్ రోగులు కూడా వాళ్ళ పాపం తినాలనే ఉంటుంది, ఉంటుంది. తినలేరు. అవును. ఆడికేమో షుగర్ ఉన్నాడికి లోపలేమో పీక్తా ఉంటుంది, అవును. తినలేడు పాపం. తినలేడు. ఉమ్, అట్లా అందుకని మధురం పరమాత్ముడికి అత్యంత మధురంకు పెట్టాలా అన్న భావనతో ఉమ్. మిఠాయిలు పెడతాం. ధన్యవాదాలు బాబాజీ. జయ శ్రీమన్నారాయణ.